బద్దకిస్తాయి, బద్ధకం ఎక్కువ. రజోగుణంతో పనిచేస్తేనేమో విపరీతమైన స్పీడ్ అన్నమాట, క్రియాశీలత్వం అంటారు. సత్వగుణంతో పనిచేస్తేనేమో మృదువుగా ఉంటుంది. వీటన్నిటి మీద ఒకసారి అధ్యయనం చేశాను అన్నమాట నేను. మనం ఏదైనా ఒక వస్తువు వాడేటప్పుడు దాన్ని ఎలా పెడుతున్నాం అంటే చేతులు, పాణేంద్రియం ఎలా వినియోగిస్తున్నాం, ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఎలా వినియోగిస్తున్నాం, ఏదైనా వస్తువును వాడేటప్పుడు ఎలా వినియోగిస్తున్నాం అని చూసుకుంటే మనకి ఇష్టం లేని వాళ్ళకి ఒక రకంగాను, ఇష్టమైన వాళ్ళకి ఒక రకంగా ఇస్తాం ఇచ్చేటప్పుడు. అక్కడ గుణం కలుస్తుంది అన్నమాట. ఇష్టం లేని వాళ్ళకైతే అలా పడేస్తాం. అలాగే మనం ఏదైనా పనిముట్టు వాడుకున్నాం, అది ఇష్టాలతో సంబంధం లేదు, మనలో గుణం పనిచేస్తుంది అనుకోండి, డామును పడేస్తాం అక్కడ. సత్వగుణం ఉందనుకోండి చాలా నెమ్మదిగా, అది ఎప్పుడు మారదు అనమాట. అది ఆ వస్తువుకి ఏమైపోతుందో అన్నంత జాగ్రత్తగా చేస్తాం. అలాగే పాదాలతో నడవటం కూడా అంతే, భూమి బద్దలయ్యేటట్టు నడుస్తారు కొంతమంది, దన్ ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచేటప్పుడే మన గుణం కనపడుతుందంట. అటొక చెప్పు ఇటొక చెప్పు పారేసినట్టు విడుస్తారు కొంతమంది. అలా కాకుండా నెమ్మదిగా పద్ధతిగా ఒకచాటే పెడతారు కొంతమంది. ప్రతి దాంట్లోనూ గుణం కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇవన్నీ మనం కర్మేంద్రియాల దగ్గర చెప్పుకుంటున్నాం కదా, పాదేంద్రియం, పాణేంద్రియం, గుహ్యేంద్రియం, ఉపస్థేంద్రియం, ఇవి ఆ వినియోగించే పద్ధతి అన్నమాట. పని ధర్మబద్ధంగా వినియోగిస్తున్నామా లేదా, ధర్మబద్ధమైన ఆహార విహారాలు అన్నమాట. అలాగే వాగేంద్రియంతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కర్మేంద్రియాలే కదా, స్థూలంగా పనిచేసాయి అన్నమాట. ఇవన్నీ వాగేంద్రియం పనిచేసేటప్పుడు కొంతమంది ఏమో తేలిళ్ళే మాట్లాడతారనమాట, అంటే మాటలతోనే కుట్టినట్టు మాట్లాడతారు. అది చివుక్కు అనిపించడం అనమాట. ఎవరన్నా మాటలు వినగానే వాళ్ళకి లోపల చివుక్కుమని అనిపిస్తుంది. అలా మాట్లాడతారు, నెమ్మదిగానే మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు. కొంతమంది అరిసి గట్టిగా మాట్లాడతారు, నేను చెప్పింది వినరా రజోగుణం అన్నమాట. సత్వగుణంతో మాట్లాడేవాళ్ళు మృదువుగా, నెమ్మదిగా, అది లయ తప్పదన్నమాట. ఇంకా ఒకే రకంగా మాట్లాడతారు సత్వగుణంతో. అంటే ఇంద్రియాన్ని వాడేటప్పుడే మన గుణం తెలిసిపోతుందని అర్థం, కర్మేంద్రియాలు వాడేటప్పుడు. అలాగే ఇంకేమున్నాయి మనకు, జ్ఞానేంద్రియాలు పైనుంచి వస్తే అంతఃకరణలో మనసు, బుద్ధి, చిత్తహంకారాలు. అవి బుద్ధి నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు చేస్తుంది, జ్ఞానానికి సంబంధించిన నిర్ణయాలు చేస్తుందా, అజ్ఞానానికి సంబంధించిన నిర్ణయాలు చేస్తుందా అంటే అందులో మళ్ళీ గుణం అన్నమాట. ధర్మబద్ధంగా నిర్ణయం చేస్తుందా, అధర్మంగా నిర్ణయం చేస్తుందా. ధర్మబద్ధంగా చేసే నిర్ణయాలు సత్వగుణం, అధర్మంగా చేసేవి రజోగుణ, తమోగుణం. మనసు, ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, అరిషడ్ వర్గాలకు సంబంధించినట్లుగా ఉందా, బుద్ధి చెప్పినట్టు వింటుందా. బుద్ధి చెప్పినట్టు వింటే మనసు బుద్ధి ఒకటైపోతాయి. బుద్ధి ఎప్పుడు సత్వగుణం, భగవన్ మార్గం. నిర్ణయాలు మరి అలాంటి నిర్ణయాలు చేస్తుందా అంటే లోపల వాసనలు ఉండొచ్చు అనమాట. చిత్తంలో రజోగుణ, తమోగుణ ఉంటే కనుక ఆ నిర్ణయాలు చేస్తుంది అన్నమాట. మనసు తన యొక్క అరిషడ్ వర్గాలను కనుక అది గుర్తించి లేకుండా చేసుకుంటే బుద్ధి నిర్ణయించినట్టు నిర్ణయిస్తుంది. అంటే బుద్ధి నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందన్నమాట. లేకపోతే అది అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. కానీ లోపల వాసనలు ప్రారంభం ఏది నిర్ణయించిందో అదే విధంగా నిర్ణయిస్తుంది అన్నమాట, అదే అనుసరిస్తుంది బుద్ధి.
అంటే స్వామిగారు ఏం చెప్తారంటే, చిత్తంలో ఉన్న వాసనలు ముందు మనసు దగ్గరకు వచ్చి, మనసు నుండి బుద్ధికి వెళ్ళి, మనసు దగ్గర నిర్ణయం జరగదు, బుద్ధికి వెళ్ళి, బుద్ధి మళ్ళీ కారణంలో దాన్ని గ్రహించి ఆ రకంగా నిర్ణయిస్తే మనసు అప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలలోకి వెళ్ళి కర్మేంద్రియాలను పనిముట్లుగా వినియోగించుకొని ఆయా కర్మానుభవాలను పొందుతుంటే ఈ నేను అనేవాడు వెళ్ళి ఇదంతా నాది అని పట్టుకున్నాడంట. జీవుడైపోయి ఈ వ్యవహారం అంతా నాది అని అభిమానించాడు. చిత్తం దగ్గర పక్కన అభిమానం ఉంది కదా, అభిమానించాడు. అప్పుడు జీవుడయ్యాడు. అప్పుడు ఆ ఫలితం యొక్క కర్మ కూడా జీవుడైందనమాట. ఇలా కర్మానుభవాల్లో తిరుగుతున్నాడు అని చెప్పారు. అలా మనలో ఉన్న ఆలోచనలు చిత్తం నుండి వచ్చేవన్నీ ఏ గుణానికి సంబంధించినవి అని జాగ్రత్తగా గమనించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆ అహంకారం ఏ గుణధర్మంతో పనిచేస్తుంది. సాత్వికంగా అహంకారం పనిచేస్తే తను ప్రశాంతంగా ఉంటుంది, తన చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. రజోగుణంతో అహంకారం పనిచేస్తే నేను చెప్పిందే రైటు, నాకే తెలుసు, నేను చెప్పిందే వినాలి అన్నట్లు ఉంటారు. రజోగుణం తమో గుణంతో పనిచేస్తే అహంకారం అది ఏం చెప్తారంటే గోడతో పోలుస్తారు అన్నమాట. గోడకు చెప్పినా ఒకటే, నీకు చెప్పినా ఒకటే అంటారు చూసారా, అట్లా అది ఎవరు చెప్పినా వినదన్నమాట. తమో గుణం మొండిది, తనకెత్తు వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది తమో గుణం. ఇలా మనలో 3 గుణాలు పనిచేస్తాయి, 3 పనిచేస్తాయి. అందులో సత్వగుణం వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళనేమో సత్వగుణస్తులు అంటారు. కానీ వాళ్ళల్లో కూడా తమోగుణ రజోగుణాలు పనిచేస్తాయి. అణిగి ఉంటాయి, తక్కువ స్థాయిలో పనిచేస్తాయి, ఎక్కువగా పనిచేయి. అలాగే రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళలో సత్వగుణం తమోగుణం 2 ఉంటాయి. సత్వగుణం రజోగుణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, తమోగుణం సత్వగుణాలు అణిగి ఉంటాయి. వాళ్ళు కూడా సత్వగుణం అంటే ఆ లోపల సత్వగుణం పనిచేసినప్పుడు అందరికీ సహాయం చేస్తారు, దానం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ తక్కువ సార్లు చేస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించదు వాళ్ళకు. సత్వగుణం వాళ్ళకి ఎప్పుడు ఎవరెవరికి ఏమేం చేద్దామో అనిపిస్తుంది అన్నమాట. చూడగానే హృదయం కదలికలు అది ఎక్కువగా అనిపిస్తాం. అందుకని వాళ్ళని సత్వగుణం వాళ్ళు అంటారు. వాళ్ళకి రజోగుణం ఉంటుంది, రజోగుణం తమోగుణం 2 ఉంటాయి. అక్కడ రజోగుణం ఆ పని చేయడానికి పనికొస్తుంది అన్నమాట. అసలు రజోగుణం లేకపోతే సేవ చేయలేరుగా. అలాగే తమోగుణం నేను, నాది, నా వాళ్ళు అనేది ఉంటుంది, కానీ భగవంతుని వైపు ఎక్కువ తిరిగి ఉంటుంది అన్నమాట సత్వగుణం. తమోగుణం నిద్రపోవటం తమోగుణమే, ఒక్కోసారి తప్పులు చేయటం తమోగుణమే. అలా సత్వగుణంలో ఉన్నవాళ్ళు కూడా చేస్తారు. ఇంత మంచాడు అనుకున్నాము, ఇలా చేశాడేంటి అనుకుంటారు ఒక్కొక్కసారి. అప్పుడు రజోగుణ తమోగుణాలు వాళ్ళల్లో పనిచేసినాయి అని అర్థం. అంటే ఆ సంస్కారం కదిలిచ్చింది అనమాట. అప్పుడు పరీక్షణ్ మహారాజుకి ఒక ఋషిగారి మెడలో పాము వేయాలని ఎందుకు అనిపించింది? ఆయన ఎలాంటి ఉన్నతమైన వారు అంటే, సాక్షాత్తు నాకు గురువు కావాలి అంటే సుఖబ్రహ్మే కదిలిచ్చాడనమాట ఆయన కోసం. అంత తపస్సంపన్నుడు ఆయన. కానీ ఆ టైంలో ఆ పాము వేయాలని ఎందుకు అనిపించింది ఆయనకి? అక్కడ రజోగుణ తమో గుణాలు, మంచి చెడు విచక్షణ జ్ఞానం పోయిందనమాట. అలా అని చెడ్డవాడా? ఎంతో గొప్పవాడు మళ్ళీ. అప్పుడు ఆ గుణం పనిచేస్తుంది. ఇదేంటి ఇట్లాంటి ఆయన ఇలాంటి పని చేశాడు అని అనిపిస్తుంది అనమాట మనకు. అందుకని అందరిలోనూ ఆ గుణాలు ఉంటాయి. గుర్తించేవాడు సాక్షి, సాక్షిత్వం ఉంటే ఆ పని చేయడు. ముందే సాక్షిగా ఉంటే కనుక గుణాలన్నీ ఇలా ఉన్నాయి, నా వాక్ ఇలా ఉంది, నా ఇంద్రియాలు ఇలా పనిచేస్తున్నాయి, నేను చేసే పని ఇలా ఉంటుంది అని గుర్తింపు జ్ఞానం వచ్చిందనుకోండి, తన మీద తనే నిఘా పెట్టుకుంటాడు. వాటిని సత్వగుణంలోకి మార్చేసుకుంటాడు అన్నమాట తొందరగా. తన వాక్కుని, తన ఆలోచనలను
తన వ్యవహారాన్ని, స్వభావాన్ని, గుణాలను అన్నిటినీ గుర్తించగలుగుతాడు. ఇలా ఎవరైతే గుర్తించారో వాళ్ళు తొందరగా మార్చుకుంటారు. పోరాటం తనలోనే జరుగుతుంది అన్నమాట, యుద్ధం. అలాగే శ్వాసలో గుణం ఎలా పనిచేస్తుంది? కోపం వచ్చినప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? స్పీడ్గా ఎక్కువ శ్వాసలు తీసేసుకుంటాం అన్నమాట. 21,600 శ్వాసల్లో ఎక్కువసార్లు మనకు కోపము, ఆవేశము, విసుగు, చిరాకులు ఇవి నడిచినాయి అనుకోండి, శ్వాస అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉండి మన ప్రాణమయ కోసం కూడా శరీరంలో సరిగ్గా ప్రవహించదన్నమాట. శ్వాసని సమస్థితిలో నడపటమే సత్వగుణం. సమస్థితిలో నడపగలగాలంటే సాధనతో నడపచ్చు, మనసును నియంత్రించి కూడా నడపచ్చు. నేను కోపాన్ని జయిస్తాను, నేను విసుగు, చిరాకులు ఇవేమి వాటి వల్ల నా మనశ్శాంతి పోతుంది అని గుర్తించారనుకోండి, ఆ విసుగుకి కారణం ఏంటి, కోపానికి కారణం ఏంటి? అవన్నీ అరిషడ్ వర్గాలు కదా. విసుగు, చిరాకు కారణం, కోపానికి కారణం ఎదుటి వాళ్ళలో చూడరు వాళ్ళు. అప్పుడు ఇవన్నీ మనసు యొక్క రజోగుణ లక్షణాలు, ఇవన్నీ అరిషడ్ వర్గాలకు సంబంధించినవి. ఇవి నాలో నుంచి నేను తొలగించుకోవాలి అని గుర్తించుకుంటారనమాట. ఎక్కడ చెప్తున్నాను ఇప్పుడు? జ్ఞానేంద్రియాల ఇవి అరిషడ్ వర్గాలు. శ్వాస ప్రాణేంద్రియాల దగ్గర. ప్రాణేంద్రియం, మన ప్రాణం సమస్థితిలో నడపాలి అంటే మన లోపల ఉన్న గుణం ఆధారంగా శ్వాస పనిచేస్తుంది. కాబట్టి మనసును నియంత్రిస్తే శ్వాస నియంత్రిస్తుంది, శ్వాసను నియంత్రిస్తే మనసు నెమ్మదిస్తుంది. రెండు ఒకదాని మీద ఒకటి అన్యోన్యాశ్రయాలన్నమాట. ఒకటి పని చేయకపోతే ఒకటి పని చేయదు. ఆహారం ఇవ్వకపోతే మనసు సరిగ్గా పనిచేయదు. ఆహారం, ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు. అందుకని ప్రాణానికి మనసుకి లింకు. కొంచెం అనురాధ యాడ్ చేస్తారా? ఇప్పుడు ప్రాణము, శ్వాస, మనసు రెండు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి మనసును ఆపుకుంటామా, శ్వాసను ఆపుకుంటామా అని అంటే, శ్వాస ఆపాలంటేనేమో ధ్యానం చేయాలి. ధ్యానం గంటలు చేస్తే ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే కానీ ఆ వాసనాక్షయం అవ్వలేదంట మునులకి వాళ్ళకి. ఎందుకని అవ్వలేదు అంటే, మెలకు రాగానే నా చెంబు నా తెపాళ అన్నాడంట. అంటే ఏంటి? లోపల అదే ధ్యానం జరుగుతుంది అని అర్థం, ఎన్ని సంవత్సరాలైనా. అందుకని ధ్యానం చేసినప్పటికీ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే చిత్తశాంతి అని చెబుతారు. అంతేగాని జ్ఞానం రాదు. ధ్యానం వల్ల జ్ఞానం రాదు, చిత్తశుద్ధి కలుగుతుంది, సాక్షిత్వం కలుగుతుంది. అంటే లోపల ఆలోచనలు గుర్తించడం అనేది తెలుస్తుంది. వాటిని ఆలోచన రహిత స్థితి అర్థమవుతుంది, అంతేగాని జ్ఞానం రాదు. అక్కడ అంతవరకు వెళ్ళగలుగుతుంది ధ్యానం. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటే ఎవరో మహానుభావులు ఆశరీరులో వాళ్ళకి నడిపిస్తే అందుతుంది. లేకపోతే అందరిలాగా మళ్ళీ వ్యవహారంలోకి దిగాల్సిందే. గురువుల ద్వారా ఈ జ్ఞానం తెలుసుకోవాల్సిందే. అలా తెలుసుకోకుండా కేవలం ధ్యానమే సత్యం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? జడ సమాధిలోకి వెళ్ళిపోతారు అనమాట. ఆ మనసాపిన స్థితి అలవాటు పడి అబ్బా ఇక్కడేదో బాగుంది, నిద్రలో బాగున్నట్టు అనమాట. బాగుంది, బయటకు వస్తే ఈ సంసారం గోల భరించలేకపోతున్నాము. నిజానికి ఆ సంసారం ఎవరిది అంటే తనదే, తను తెచ్చుకున్నది. తన అంతఃకరణను శుద్ధి చేసుకోకపోవటం వల్ల అది చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని ధ్యానము కానీ జ్ఞానం కానీ రెండు తెలిసి చేయాలని చెప్తారు. ధ్యానాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మళ్ళీ వ్యవహారంలోకి వచ్చినప్పుడు జ్ఞానాన్ని అప్లై చేసుకోవాలి. దాన్ని అప్లై చేసుకోవాలంటే గుణాలు తెలియాలి. గుణాలు తెలిస్తే కానీ మన స్వభావం తెలియదు, అప్పుడు కానీ మార్చుకోలేము. అలా ప్రాణాన్ని సమస్థితిలో ప్రాణాయామం నడిపినప్పుడు రెండు శ్వాసలు సమస్థితిలో పనిచేస్తాయి. అప్పుడు ఎరుకతో ధ్యానం చేస్తాడు, జడం అవ్వడం.
గుణాలతో మన అంతఃకరణను గుర్తించటం, ప్రాణేంద్రియాలను గుర్తించడం వరకు వచ్చాం, ప్రాణం వరకు. శ్వాస ఎప్పుడైతే నెమ్మదిగా నడుస్తుందో అప్పుడు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. ఎప్పుడు నెమ్మదిగా నడుస్తుంది అంటే గుణ సంబంధమైన వ్యవహారం ఎప్పుడైతే సమస్థితిలోకి వచ్చిందో అప్పుడు శ్వాస సమస్థితిలో నడుస్తుంది. శ్వాస సమస్థితిలో నడుస్తుంటే 24 గంటలు ప్రాణం స్వాధీనం అయ్యే ఉంటుంది, మనసు స్వాధీనం అయ్యే ఉంటుంది, తన చెప్పు చేతల్లో నడుస్తుంది అన్నమాట. అంటే చెప్పినట్లుగా వాటిని పనిముట్లుగా వినియోగించుకోవటం జరుగుతుంది. పనిముట్లుగా వినియోగించుకోవటం జరిగిన వాడికి తెలుస్తుంది, నీవు ప్రజ్ఞాస్వరూపుడవు, అవన్నీ నీకు పనిముట్లు అని చెప్తే అర్థమవుతుంది. అవి చెప్పినట్లు నడిచేవాడికి అర్థం కాదు. ఇలా ప్రాణం, తర్వాత జ్ఞానేంద్రియాలు, అవి వినియోగించుకునే విధానం, వాటిని ఎలా వినియోగించుకుంటుంది. స్పర్శేంద్రియం, స్పర్శ మనకు చూడండి, ఇప్పుడు ఈ స్పర్శేంద్రియం అనేసరికి ఎండ, వాన, చలి, ఈ శీతోష్ణాలను జయించాలని చెప్తారు. స్పర్శేంద్రియం అంటే దాన్ని సమస్థితిలో తెచ్చుకోవటం అంటే చన్నీటి స్నానాలు. ఎండ అయితే వాతావరణం 3 కాలాలు ఇలా నడుస్తాయి కాబట్టి ఎండాకాలంలో ఎండ అలాగే ఉంటుంది, వానాకాలంలో వానలు పడే తీరుతాయి, అవి మారవు, శీతాకాలంలో చలేస్తుంది అని ఆయా వాతావరణాలకు అనుకూలంగా విసుగు లేకుండా ఉండటం అన్నమాట. యాక్సెప్ట్ చేయటం. ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, ప్రారంభం నడిపిస్తుంది, ఎండలో నిలబడాల్సి వస్తుంది. అప్పుడు దానికి నిమిత్త కారణమైన వాళ్ళందరినీ తిట్టుకోకుండా ఉండటం. అంటే ఎండను కూడా తిట్టుకోకూడదు. అప్పుడు సూర్య భగవానుడు భగభగలాడిస్తున్నా సరే తితేక్ష ఉండాలి. చలి, ఆ టైంకి మనం చలిలో ఉండాల్సి వచ్చింది, దాన్ని చూడాలన్నమాట. దీని కర్మ ఇలా ఉంది కాబోలని చూడాలి. దేహం అది అనుభవించాల్సి ఉంది కాబోలు. మనం కావాలనేమి వెళ్ళం, వాటిలోకి ప్రొటెక్షనే చేసుకుంటాం. కానీ ప్రారంభవశాత్తు ఒక్కొక్కసారి అనుభవాలు వస్తాయి. వచ్చినప్పుడు వాటికి తితేక్ష, ఓర్పుగా ఉండటం. స్పర్శ దగ్గర ఎందుకు చెప్తున్నారు? మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే చూడండి, దగ్గర కూడా రానివ్వం. ఇష్టం లేని వాళ్ళు వస్తే, అదే ఇష్టమైన వాళ్ళు వస్తే గబుక్కుని వెళ్ళి ఇలా దగ్గర తీసుకుని హత్తుకుంటాం అన్నమాట. ఆ ఫీల్ దేంతో అవుతున్నాం అంటే స్పర్శ. ఆ స్పర్శతోనే కదా తల్లి బిడ్డలు అంత దగ్గరగా ఉండేది. బిడ్డను ఎలా హత్తుకుంటుంది తల్లి, ఆ స్పర్శ అనుభవం పొందుతుంది. పిల్లడు కూడా అంతే, ఆ స్పర్శ నుంచి అనుభవం తీసుకుంటాడు. ప్రేమ, అది కూడా అంతే, స్పర్శతోనే. ద్వేషం, అది కూడా స్పర్శతోనే. ద్వేషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం ఇంత దూరంలో ఉండగానే అది అందుతుందన్నమాట, ద్వేషభావన. ఇవన్నీ కూడా స్పర్శతో. సమశీతోష్ణాలు, ఇష్టాయిష్టాలు కూడా స్పర్శలో ఉంటాయి. గుర్తించాలన్నమాట. కొంతమందిని ఎందుకు దగ్గరకు రానిస్తాం, కొంతమందికి ఎందుకు రానివ్వటం లేదు అంటే గుణాలు పనిచేస్తున్నాయని అర్థం. ఎండ, వాన, చలి వీటికి బాగా తట్టుకుంటున్నామా, విసుక్కోకుండా. ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఇంట్లో ఉంటే ఏసీ వేసుకుని గబుక్కుని కూర్చుంటాం, ఏమనిపించదు. కానీ ఒక టైంలో ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, గాలి ఉండదు, ఎండలో ఉండాల్సి వస్తుంది, లేకపోతే వేడిలో ఉండాల్సి వస్తుంది. అలా ఉండవలసి వచ్చినప్పుడు ప్రారంభంలో దేహ ప్రారంధానికి ఇది ఉంది. నా ప్రారంధం అనకూడదు ఎప్పుడు. నేను అనేది ఎప్పుడు ఆత్మ అన్నమాట. దేహ ప్రారంధానికి ఇప్పుడు ఇది ఉంది కాబోలు దాన్ని సాక్షిగా చూడగలగాలి. విసుగు లేకుండా, చిరాకు లేకుండా, ఎవరిని తిట్టకుండా, సూర్యుని కూడా తిట్టుకోకుండా. ఎందుకంటే కరెంటు పోతే చూడండి, ఏదన్నా మంచి పనిలో ఉన్నప్పుడు కరెంటు పోతే కరెంట్ అండి తిడతారు, కరెంటు పోయింది. అలా మనం అన్నీ తిట్టుకుంటాం అన్నమాట. మనకు కూడా తెలియదు, అది అలవాటు పడిపోయాం. ఇలా స్పర్శేంద్రియం దగ్గర శ్రోత్రము, త్వక్కు, మళ్ళీ శ్రవణేంద్రియం. శ్రవణేంద్రియం చూడండి, ఊళ్ళో కబుర్లన్నీ వింటూ ఉంటారు, గాలి వార్తలు.
వాళ్ళకి అవి వినాలనిపిస్తుంది అన్నమాట. పక్కింటి వార్తలు, ఊళ్ళో వార్తలు, ప్రపంచ వార్తలు ఏమైపోతుందో తెలుసుకోవాలి. వాళ్ళ తాపత్రయం అంతా అది. ప్రపంచం ఏమైపోతుందో తెలియాలి, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియాలి. అది వినాలంటే చెవి కావాలి. ఇప్పుడు దానికి వినియోగిస్తారనమాట శ్రవణేంద్రియాన్ని. ఇంకా సినిమా పాటలు, ఎవరికి ఏ గుణం పనిచేస్తే ఆ గుణానికి సంబంధించినవన్నీ ఆ చెవి నటు పడేస్తూ ఉంటారు. సత్వగుణంతో ఉన్నవాళ్ళు దైవానికి సంబంధించిన పాటలు, ఇతరుల గురించి చెడు వినటానికి ఇష్టపడరు అన్నమాట. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అనే దాంతో ఉంటారు సత్వగుణంతో ఉన్నవాళ్ళు. వాటి జోలికి పోరు. అలా ప్రతి ఇంద్రియం దగ్గర మనకు గుణాలు పనిచేస్తాయి, ఏ ఇంద్రియం దగ్గర అయినా సరే. అప్పుడు ఈ ఇంద్రియాన్ని మనం దేనికి వినియోగిస్తున్నాం, ఏం వింటున్నాం? ఇప్పుడు మనం భగవంతుని మాటలు వింటున్నామా, జ్ఞానానికి సంబంధించినవి వింటున్నామా, లేకపోతే అసభ్యకరమైనవి వింటున్నామా? ఇలాంటివన్నిటిని దేనికి ఇష్టపడుతుంది ఇంద్రియం అంటే, ఆ ఇంద్రియం ఇష్టపడట్లా, లోపల మనసు చేసేదన్నమాట అదంతా. దాని లోపల ఉన్న వాసనలు, గుణాలకు అనుగుణంగా ఇంద్రియాలను వినియోగించుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మొత్తం అన్నిటినీ చెక్ చేసేసుకుంటున్నాం. ప్రతిదాన్ని దేనికి వినియోగిస్తున్నాము అంటే వెళ్ళేది మనసు దగ్గరికి వెళ్ళి. ఇలా ప్రతి ఇంద్రియాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి అవరోధం కలిగించే పనులు ఏమేం చేస్తున్నామో మనకు తెలిసిపోతుంది. ఇది అనవసరం, ఇది అనవసరం, ఇది అనవసరం అని వెనక్కి విరమించుకుంటుంది అన్నమాట. ఇట్లా శ్రవణేంద్రియం. భగవంతుని వాక్యాలే వింటున్నామా, భగవంతుని గురించి సత్సంగమే చేస్తున్నామా, గురు ప్రార్థనలని, మేలుకొలుపులని, దైవానికి సంబంధించిన పాటలు, అన్నమే కీర్తనలు ఉన్నాయనుకోండి, కీర్తనలు, లేకపోతే ఒక గురు మంత్రము, అలాంటివి వినటాకే ఇష్టపడుతుంది అన్నమాట. ఇట్లా శ్రవణేంద్రియం. నేత్రేంద్రియం ఏ దృశ్యాలు చూడటానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మన గురించి మనం తెలుసుకునే క్రమంలో నేను ఇలా లేను అని తెలుసుకుంటే సరిపోతుంది అంతే. వాళ్ళు అలా ఉన్నారు, నేను లేను కాదు. ప్రపంచం అంతా అన్ని రకాలుగానే ఉంది, 3 గుణాలతో పనిచేస్తాను. ఇప్పుడు ఇలా ఎవరితోనూ పోల్చుకోక్కర్లేదన్నమాట. గుణంతో పోల్చుకోవటం ఎక్కువ. మనం వాళ్ళలాగా నేను ఉన్నానా, వాళ్ళలాగా నేను చేయగలనా అని కాకుండా ఈ గుణ సంబంధంగా నా ఇంద్రియాలను, నా 24 తత్వాలను, పనిముట్లని వినియోగించుకుంటున్నానా అని మనమే ఇలా చూసుకుంటే నేత్రేంద్రియం ఏ దృశ్యాలు చూడటానికి ఇష్టపడుతుంది. మహాత్ములందరూ ఎలా ఉంటారు? ఎక్కువగా కళ్ళు మూసుకుని ఉంటారు. ప్రకృతిని చూడరు. ఎందుకంటే వెనకటి కాలంలో శాస్త్రాల్లో ఏముందంటే స్త్రీని చూస్తే చలనాలు వస్తాయి కాబట్టి స్త్రీని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు, ఇది సాధనలో ఉన్నవాళ్ళు. కానీ దాని అంతరార్థం ఏంటంటే ప్రకృతిని దగ్గరికి రానివ్వకూడదు అనే నియమం అయితే వీళ్ళు బాహ్యాచారంగా తీసుకున్నారు దాన్ని. బాహ్యంలో స్త్రీని చూస్తే చలనాలు వస్తాయి కాబట్టి స్త్రీ పురుషుడి పట్ల, పురుషుడు స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు ఆధ్యాత్మిక మార్గంలో. కానీ అంతరార్థం ఏంటి? ప్రకృతే స్త్రీ, త్రిగుణాత్మకమైన ప్రకృతి స్త్రీ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రకృతిని చూసి ఆనందిస్తున్నాయా మన కళ్ళు? ఆనందిస్తే సత్వగుణమే, అది ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ అది విషయానందమైందిగా. జ్ఞానం వైపు చూస్తే, జ్ఞానపరంగా చూస్తే విషయానందం, మామూలుగా చూస్తే సత్వగుణమే. అక్కడ ప్రకృతిని చూసి చక్కగా ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నాడు, సత్వగుణమే. ఉన్నట్టుండి హుద్హుద్ తుఫాన్ వచ్చింది, అప్పుడు ఎలా ఉంది ప్రకృతి? బీభత్సం అయిపోలా. ఇప్పుడు గ్యాస్ లీక్ అయితే అయిపోతే ఇప్పుడు ఎంత వేదన వచ్చింది, దాని స్థానంలో వెంటనే దుఃఖం వచ్చేసిందిగా. అంటే ఎప్పుడూ నిరాకారం నిర్వికారం అనే తత్వాన్ని అనుసంధానం చేసిన వాళ్ళకి ఇలా రెండు, ఇది విషయానందమే కదా, ఒకప్పుడు ఉండి లేకుండా పోయేదే కదా అని చూసుకుంటాడనమాట. అయితే ఆ సత్వగుణంతో ఉన్నవాళ్ళు
అందమైన ప్రదేశాలు చూడాలని, ప్రకృతి ప్రదేశాలకు వెళ్ళాలని అలా వెళ్తారు. ఇంకా తీర్థయాత్రలు వీటికి వెళ్తారు. ఇంకా ఇంకా గుణంతో వినియోగించుకునే వాళ్ళు హారర్ సినిమాలు చూస్తారు, దెయ్యాలు భూతాలు ఉన్న సినిమాలు చూసి వస్తారు. అదే సత్వగుణంతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, హృదయానికి ఎలాంటి స్పందన లేకుండా సాఫ్ట్గా నడిచిపోయే సినిమాలు చూసుకుంటారు. కొంతమంది వాళ్ళ గుణాన్ని బట్టి అనమాట ఇదంతా. ఆ నేత్రేంద్రియాన్ని వినియోగించుకోవటం, ఆ లోపల ఏ గుణం పనిచేస్తుందో మనసులో ఆ గుణంతో ఆ ఇంద్రియాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. గుణధర్మం. అందరూ ఆ కళ్ళను వినియోగించుకుంటున్నారు, ఆ మనసుతో పని చేసుకుంటున్నారు. కొంతమంది ఆ సినిమాలకు వెళ్ళటం ఏంటి, కొంతమంది భక్తి సినిమాలకు వెళ్ళటం ఏంటి, కొంతమంది ఏమో కుటుంబ కథా చిత్రాలు వెళ్ళటం ఏంటి, కొంతమంది మాస్ అంటారు. అంటే అందులో పిడిగుద్దులు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు ఉండాలి వాళ్ళకి, అవి ఇష్టపడతారు. దీంట్లో ఎంత గుణం తెలిసిపోతుంది, వాళ్ళ ఇష్టాల్లోనే గుణం తెలిసిపోతుంది కదా. ఆ ఇంద్రియాలను ఎలా వినియోగిస్తున్నారు, మనసు ఆ గుణానికి లోబడిపోయింది. గుణానికి లోబడి ఆ గుణానికి సంబంధించిన దాన్నే ఆనందిస్తాను, అదే ఆనందం అనుకుంటాను. నేత్రేంద్రియం, జిహ్వేంద్రియం, రుచులు. ఇక్కడ కృష్ణ పరమాత్మ బాగా చెప్పాడు రుచుల దగ్గర. వేటిని ఏ ఆహారాన్ని ఇష్టపడుతుంటే వాళ్ళు ఆ గుణస్థులు అని చెప్పేశారు ఆయన. ఎక్కువగా తీపి వస్తువులు, పళ్ళు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, ఇలాంటి శరీరానికి ఏమాత్రం లోపల టెన్షన్ రాదనమాట ఆ ఫుడ్ వల్ల. సాత్వికమైన ఆహారం తీసుకున్న వాళ్ళు సత్వగుణస్తులు. రజోగుణం ఉన్నవాళ్ళు ఉప్పులు, పులుపులు, కారాలు, మసాలాలు ఇవి బాగా అన్నమాట. తమో గుణస్తులు వాళ్ళకి ఆకలి అయిందంటే అది పాడైపోయిందా బాగుందా ఏం తెలియదు, ఆవురు మంట తింటారు. మంచి చెడు లేదా వాళ్ళకి, పనికిరాంది కూడా తినేస్తారు, ఏది పారేయకూడదు అన్నమాట. కానీ ఇప్పుడు తెలిసి తినే తినల్లో తమోగుణ ఆహారంలో ఏం చేర్చారంటే పిజ్జాలు, బర్గర్లు, అంటే ఎండిపోయిన ఆహార పదార్థాలు. అంటే ఏంటి, అందులో ఏమి డ్రైగా ఉంటాయి అన్నమాట. వాటిల్లో మనం నూనెలో వండుకునేవి కూడా అవే, అవన్నీ కరకరలాడుతా పేల్చేస్తాం కదా నూనెలో. ఇవన్నీ కూడా తమోగుణ ఆహారం అని చెప్పారన్నమాట. అంటే అవి జీర్ణం అవడం కష్టం, చాలా లేటుగా జీర్ణం అవుతాయి, శరీరం చాలా శ్రమ పడాలన్నమాట. దానివల్ల పెద్దగా శక్తి రాదు, ఎనర్జీ రాదు. అలానే అది అరగాలంటే శరీరం ఆ ఇంటెస్టైన్స్ ఎంత శ్రమ పడాలో అరగటానికి. మాంసాహారం అరగటానికి చూడండి ఎంత టైం పడుతుందో. సాత్విక ఆహారం అయితే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇలా తీసుకునే ఆహారం, రుచి, రసనేంద్రియం దేనికి వినియోగిస్తే ఆ గుణధర్మం అన్నమాట. చివరికి ఏం మిగిలింది, వాసనలు, ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణేంద్రియం ఎంత సూక్ష్మంగా, కొంతమంది సూక్ష్మంగా పనిచేస్తుంది, ప్రతి వాసనని పట్టేస్తుంది అన్నమాట టక్కున. కొంతమంది గ్యాస్ లీక్ అయింది కూడా తెలియదు, చాలా ప్రమాదం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి గ్యాస్ లీక్ అయింది కూడా తెలియదు. కొంతమంది చిన్నాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా గుణధర్మం పనిచేసినప్పుడు సూక్ష్మ బుద్ధి లేకపోతే వాళ్ళు కూడా తెలుసుకోలేరు. సూక్ష్మ బుద్ధి ఉంటే ఘ్రాణేంద్రియం తొందరగా అన్నిటినీ గుర్తిస్తుంది అన్నమాట. అలా గుర్తించినప్పుడు చెడ్డ వాసనని, మంచి వాసనని, ఆ రెండిటిని కూడా సమస్థితిలోకి తెచ్చేసుకోవాలి. అంటే వికారం చెందకూడదు అనమాట. అబ్బబ్బా చిచ్చి అనుకుని వికారం చెందకూడదు. చిన్నప్పుడు రోడ్డు మీద స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుంటే చనిపోయిన కుక్కలను, గేదె దూడలను రోడ్డు మీద పడేసేవాళ్ళు. బాగా స్మెల్ వస్తుంటే అది దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళం అందరం. వెళ్తే ఎవరో అన్నారనమాట, నువ్వు చచ్చిపోతే కూడా ఇలాగే కంపు కొడతావు, నీ దగ్గర కూడా ఇలాగే ముక్కు మూసుకుంటారు అన్నారు. అంటే అమ్మో నేను చనిపోయినప్పుడు కూడా ఇలాగే ముక్కు మూసుకుంటారా అని అక్కడి నుంచి ముక్కు మూసుకోకుండా లోపలే శ్వాసను బిగబట్టేసి
అదంతా దాటేదాకా వెళ్ళి అక్కడ వదిలేదాన్ని అన్నమాట వాసన. అంటే మనం ఇంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉంటాయి అన్నమాట. మనం ఏదనుకుంటే అది చేయగలం. ఇది మంచి వాసన చెడ్డ వాసన అని గుర్తించినప్పటికీ కూడా వికారం చెందకుండా ఉండటమే జ్ఞానం. వికారాలంటే ఏంటి? మళ్ళీ విసుగులు చిరాకులు, చిచ్చి అనుకోవటం, చేదరించుకోవటం, ఇవన్నీ గుణధర్మమే. అవన్నీ ఎవరైతే జయించారో, ఇంద్రియాలను ఇలా తన స్వాధీనం చేసుకున్నారో వాళ్ళని ఏమన్నారు? జితేంద్రియుడు, ఋషి అన్నారు. మనసును జయించిన వాళ్ళని ముని అన్నారు. మనసు జయించిందంటే ఇంద్రియాలన్నీ మనసు జయించి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇలా చూడండి, మనం సాధనలో ఇవన్నీ మన స్వాధీనం చేసుకుని సత్వగుణంలోకి మార్చుకుంటే సాధన తేలికైపోదు. నిఘా అన్నమాట. ప్రతిదాని మీద, మాట్లాడే మాట మీద, కర్మేంద్రియాలు అన్నమాట. ఇచ్చే వ్యవహారం, ఇచ్చి పుచ్చుకునే చోట నేను తీసుకుంటున్నాను అని తీసుకున్నారనుకోండి కర్మ, నేను ఇస్తున్నాను అని ఇచ్చారనుకోండి కర్మే. పాణేంద్రియం, చెయ్యి, చేతితో చేసే పని. ఈ చేతితో చేసేది కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని చెప్తారు. అలా ఇస్తున్నాము మనం ఇచ్చేటప్పుడు ఎంత గుర్తుపెట్టుకుని ఇస్తామో. మనకు గురువుల దగ్గరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రంగా నిరాకరించారు అంటే వాళ్ళ దగ్గర ఆ గుణం పనిచేస్తుందని అర్థం. అంటే నేను ఇస్తున్నాను అనే భావన పనిచేస్తుంది అన్నమాట. నేను ఇచ్చాను అనేది పనిచేస్తుంది అనుకోండి, తెలియదు వాళ్ళకి తెలియకుండానే రిజెక్ట్ చేస్తారు, తీసుకోరు. అంటే వాళ్ళు వ్యాపించి ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా అనిపించేస్తుంది అన్నమాట, నేను ఇస్తున్నాను అని ఇచ్చారు. అందుకనే ఎక్కువగా స్వామి గారు ఆ ఇచ్చి తీసుకోవటం అనే దాని మీద తీవ్రంగా నిరసిస్తారనమాట. ఎందుకంటే వచ్చిన శిష్యులకి ఆ గుణాలు ఏం పోకుండా ఇస్తారు కాబట్టి వాళ్ళకి అది మనం వచ్చింది ఎందుకు? జ్ఞానం కోసం కదా. వాళ్ళు వచ్చింది జ్ఞానం కోసం. అప్పుడు వాళ్ళలా గుణం మారాలంటే ఏం చేయాలి? ఏమీ స్వీకరించకూడదన్నమాట. అప్పుడు అందరూ సమానమే గురువుకి. ఒకళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ తెచ్చాడని, లేనివాడు తక్కువ గిఫ్ట్ తెచ్చాడని గురువు దగ్గరికి వచ్చినప్పుడు, వెనకటి కాలంలో గురువు దగ్గరికి వెళ్తే ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని కదా. పెద్దవాళ్ళ దగ్గర కానీ పసిపిల్లల దగ్గర కానీ ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని నియమం. దానిని పట్టుకుని ఇచ్చేవాళ్ళు ఏంటి? వాళ్ళందరిలోనూ అక్కడ కూడా గొప్ప ప్రదర్శించడం అనమాట. నేను గొప్ప ఆశ్రమాల్లో ఉంటాయి ఇవన్నీ. నేను అంతది ఇచ్చాను, నేను ఇంతది ఇచ్చాను. ఇవ్వలేనాడేమో వాడు ఉసురు అంటాం, మళ్ళీ నేను వాళ్ళలాగా ఇవ్వలేకపోతున్నాను. ఇచ్చినాడేమో నేను గొప్పగా చేస్తున్నాను గురువుకి అంటాం. గుణాలేగా అవన్నీ. అందుకని పెద్ద స్వామి గారు, మీరు జ్ఞానం తెలుసుకోవటానికి వస్తున్నారు కాబట్టి అందుకొరకే రండి, మీరు ఏమీ తీసుకురావద్దని పండు పలహారాలను కూడా వద్దంటారు. ఎక్కువగా ఎవరిని కూడా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళకి గట్టిగా చెప్తారు తేవద్దని. పాతగా వచ్చిన వాళ్ళకి తిట్టి చెబుతారు ఎన్నిసార్లు చెప్పాలని. చూడండి, అది ఆ గుణధర్మం ఉంటుందన్నమాట అందులో. నేను ఇస్తున్నాను అనే ధర్మం. ముందు నేను ఏం ఆశించి వచ్చానో అది తీసుకుంటున్నానో లేదో చూసుకోవాలి ముందు. కాకపోతే అటునుంచి ఇది స్వార్థం అవుతుంది కదా, అయ్యో గురువుగారికి ఏమీ చేసుకోలేకపోతున్నానే అని మనస్ఫూర్తిగా ఇంకా అక్కడ ఎలాంటి నేను లేకుండా తెచ్చిన వాళ్ళది అది గురువు దగ్గరికి చేరుతుంది అన్నమాట. ఒకవేళ చేరిన గురువుకి ఎంత పని? 10 మంది శిష్యులు 25 మంది ఒకేసారి వచ్చారనుకోండి, రోజు వస్తూ వెళ్తూ ఉంటారు. బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు, పళ్ళు ఇచ్చేవాళ్ళు పళ్ళు ఇస్తారు. వీటన్నిటిని ఆయన ఏం చేసుకుంటాడు? త్యజించాకే కదా గురువు అయింది. వాటి అవసరం లేదనుకున్నాకే కదా ఆయన గురువు అయ్యారు. ఇప్పుడు వాటన్నిటిని ఏం చేయడు ఆయన? మళ్ళీ ఆయన కర్మయోగం చేయాలి. ఇవి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా? స్వామి గారిని చూస్తాను అనమాట. ఆ బట్టలు అవన్నీ బీరువాలు అవన్నీ అంటారు. ఏ గుళ్ళోనో ఒక బ్రాహ్మడికి ఆ బ్రాహ్మడికి ఇవ్వాలని, వీళ్ళకి ఇవ్వాలని అలా ఇచ్చేసి వస్తారు అనమాట. పంచిపెట్టేస్తారు. అది వాళ్ళకి కర్మ. అప్పుడు అలాగే పళ్ళు
పలహారాలు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి, ఏం చేసుకుంటారు? అయ్యో పాడైపోతున్నాయే, మనసు పని చేస్తుంది. అయ్యో ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఇలా ఆ నిష్ట చెడిపోతుంది అన్నమాట. ఇదంతా ఒక పని. మళ్ళీ ఆశ్రమంలో అయితే పోనీ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టుకుంటారు వాళ్ళు, అది అక్కడ పూర్తయిపోతుంది. ఎప్పుడు నిరంతరం ఉండే పీఠాలు ఉన్నాయి, వాళ్ళకి అవసరం అన్నమాట. వాళ్ళకి ఎంత డబ్బులైనా కావాలి, ఎంత సంభారాలైనా కావాలి, వాళ్ళైతే అన్నీ స్వీకరిస్తారు, వాళ్ళకి అవసరం. వాళ్ళేమో డబ్బులు ఇస్తేనే పాద నమస్కారాలు అంటారు. విన్నాం అనమాట. 1500 ఇస్తే పాద నమస్కారానికి ఒప్పుకుంటారు గురువుగారు. అప్పుడు జ్ఞానం కావాలని వెళ్ళిన వాడికి డబ్బులతో పాద నమస్కారాలు ఏంటి అని వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఇదేదో సరిగ్గా ఉన్నట్లేదే అనిపిస్తుంది, వెతుక్కుంటారనమాట. మళ్ళీ ఇలా గుణధర్మం ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనలో ఉన్న 5 ఇంద్రియాలు, విషయేంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే విషయాలను శ్రోత్రము త్వక్కు నేత్రేంద్రియ, శ్రోత్రము త్వక్కు నేత్రము అవి కర్మేంద్రియాలు మీరు చెప్పినాయి. శ్రోత్రము త్వక్కు నేత్రము ఘ్రాణము, ఇంకోటి ఏదో ఉంది రసనేంద్రియం, జిహ్వేంద్రియం. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు ఈ 5 విషయాలని ఎలా గ్రహిస్తున్నాయి, దాన్ని బట్టి మన గుణం నిర్ణయం చేసుకోవచ్చు, ఎవ్వరు చెప్పక్కర్లా. అసలు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కనుక మీరు చూసుకుంటే మీ గుణాన్ని మీరే చూసుకోవచ్చు. మీ వాక్కు కానీ, మీ ఇంద్రియాలు కానీ, మీ రుచులు కానీ ఏమేం కోరుతున్నాయో ఈ రకంగా కనుక అబ్జర్వేషన్ చేసుకుంటే మీలో సాక్షిత్వం తొందరగా మేల్కొంటారు. సాక్షి అంటారు, అక్కడెక్కడున్నాడు అబ్బాయి ఈ సాక్షి అనుకుంటారు. ఈ గుణాలను గుర్తించేవాడే సాక్షి, స్వభావాన్ని గుర్తించేవాడే సాక్షి, జీవుని గుర్తించేవాడే సాక్షి. జీవుడు జీవ వ్యవహారం ఏ గుణధర్మంతో ఉంది అని గుర్తించి దానిని సత్వగుణంలోకి మార్చుకున్నవాడు సాక్షి. ఇప్పుడు పురుష ప్రయత్నం అంటే ప్రారంధం మారదు, గుణం మారుతుంది అంతే. పురుష ప్రయత్నం అంటే ఆ ప్రారంధం దాని పాటికి అది మనం చేసినా చేయకపోయినా నడిచిపోతుంది కదా, ఇంకేం చేయవసరం లేదు అని అనుకుంటాం. అలా అనుకున్నవాడు ఏం చేయాలి? ఈ పని చేయాలి. ప్రారంధం దాని పాటికి అది ఈశ్వరేచ్ఛగా నడిచిపోతుంది అనుకున్నవాడు, వాడి యొక్క ప్రయత్నం ఏంటి? తన గుణధర్మాన్ని, తన స్వభావాన్ని, తన ఇంద్రియ విషయాలను, మొత్తం 24 తత్వాలను తన స్వాధీనం చేసుకోవాలి. అది సాధన అంటే. తరించటం అంటే అదే. తరించటం అంటే స్వాధీనం చేసుకుని దాని అవతల నుండి చూడటం వాటి వ్యవహారాలు, సత్వగుణంలోకి మార్చుకుని చూడటం. ఇప్పుడు ఎవరిని నుంచి ఎవరు జయించాలి? ఇప్పుడు భార్యను భర్త జయించాలా, భర్తను భార్య జయించాలా? అక్కడ ఉంటాం మనం, అక్కడ చూసుకుంటాం ఎవరు చేయి పై మాటలో ఉండాలి. నన్ను వాళ్ళు తొక్కేస్తున్నారు, నన్ను వీళ్ళు తొక్కేస్తున్నారు, అవి చూసుకుంటాం. మన శత్రువులు మనం తొక్కేసుకోలేం. ఉన్నదంతా మనలోనే ఉందనేది మనం గుర్తించాలి. అందుకనే జ్ఞానం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఎప్పుడు ప్రకృతి వైపు కానీ జగత్తు వైపు కానీ చూడదు, బయట చూడదు. ఆంతరిక పరిణామం. జ్ఞానము అంటే ఆంతరిక పరిణామం. అంతర్ముఖము అంటే మన గురుతుల సాగర స్వామి చెప్పారు. అంతర్ముఖము అంటే ఎప్పుడు అంతర్ముఖమైనట్లు అంటే ప్రజ్ఞాస్థితిలో ఉన్నప్పుడు అంతర్ముఖమైనట్లు. ప్రజ్ఞాస్థితి అంటే అవేర్నెస్, ఆ ఎరుక ఎప్పుడైతే మేల్కొందో సాక్షిత్వం, అది సర్వాన్ని సాక్షిగా చూస్తూ ఉంటుంది అన్నమాట. వ్యష్టిని దాటి సమిష్టి, సమిష్టిని దాటి అంతరిక్షానికి కూడా వెళ్ళిపోగలుగుతుంది. అంతటిని తనలో చూడగలుగుతుంది. అదే అంతర్ముఖం అంటే. అంతర్ముఖం అంటే ఇంద్రియాలను లోపల లాక్కోవడం, వాళ్ళని వీళ్ళని జయించడం కాదు. మన ఇంద్రియాల వరకు జయించడం ఒక్కటే. అంతర్ముఖం చేసుకుంటే, అక్కడ సాక్షిత్వం మేల్కొంటే, అక్కడి నుంచి ఇంకా
డెప్త్కి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ఉండగానే అన్నీ చూస్తుంది, ఎక్కడికి వెళ్ళవసరం, అన్నీ తెలియబడతా ఉంటాయి. ఇలా ఇంద్రియాలను జయించేటప్పుడే అవి వచ్చేస్తాయి. అసలు శ్రవణేంద్రియాన్ని మెహర్ బాబు చెప్పారు, శ్రవణేంద్రియాన్ని జయిస్తే దూర శ్రవణ, ఎక్కడెక్కడయో వింటదంటది. ఇక దాని పని లేదు కదా, అంటే వ్యాపకం అన్నమాట. నేత్రేంద్రియాన్ని జయిస్తే దూర దృశ్యం, ఇక్కడే ఉంటుంది, ఎన్నో చూస్తూ ఉంటుంది, జరిగేవి జరగబోయేవి అన్ని తనలోనే చూస్తుంది అన్నమాట. దూర దృష్టి. అలాగే ప్రాణాన్ని జయించితే వ్యష్టి ప్రాణం సమిష్టి ప్రాణంతో లయం అవుతుంది. విశ్వ ప్రాణశక్తి. వ్యష్టి కొండలని అంటారు ప్రాణాన్ని, విశ్వ ప్రాణశక్తిని సమిష్టి కొండలని అంటారు. ఈ వ్యష్టి ప్రాణం అధోముఖంగా ఉన్న ప్రాణం ఊర్ధముఖానికి నడిస్తే సమిష్టి శక్తి విశ్వశక్తి కనెక్ట్ అయితే వాళ్ళకి అక్కడ మెహర్ బాబా చెప్పారన్నమాట. ప్రాణాన్ని జయించిన వాళ్ళకి ఏమి సిద్ధులు వస్తాయి? ఎండిపోయిన చెట్లని బ్రతికించడం, మహాత్ములు చూస్తాం కదా మనం, చనిపోయిన వాళ్ళు బ్రతికించడం, అలాంటివి వస్తాయి. అలాగే ఇంకేంది, ప్రాణం, ఘ్రాణేంద్రియమేమో మంచి మంచి వాసనలు, ఎక్కడెక్కడ వాసనలు తెలియబడతా ఉంటాయి అన్నమాట. సుగంధమైన వాసనలు అక్కడేం ఉండదు, కానీ మంచి వాసనలు చూస్తూ ఉంటారు అన్నమాట ఘ్రాణేంద్రియాన్ని జయిస్తే. రసనేంద్రియాన్ని స్వామి హోమం చేస్తామంటే స్వామి చెప్తారు, ప్రత్యంగిరి అమ్మవారు వచ్చింది, ఆ సువాసన వస్తుందంట. ఆ ప్రత్యంగిరి హోమం ఆయన చెప్తారు, అమ్మవారు వచ్చింది, ఆ సువాసన వచ్చింది. ఒక్కొక్కసారి మనకు కూడా తెలుస్తుంది అక్కడ ఉన్నప్పుడు. వాళ్ళు ఆ ఇంద్రియాలని, ఇంద్రియ శక్తుల్ని అధిగమించారన్నమాట. అలాగే రసనేంద్రియం చేస్తే వాక్ శక్తి వస్తుంది. వాక్శుద్ధి అంటే రసనేంద్రియమును వాక్కు రెండు కలిసి పనిచేస్తాయి కాబట్టి వాంగ్ మౌనం, ఆ రసనేంద్రియ మౌనం అంటే ఏది తింటే ఏమైంది, సమస్థితి అన్నమాట. అది సమస్థితిలో కనుక వచ్చేస్తే అక్కడ వాక్సిద్ధి వాక్శక్తి వస్తాయి. చూడండి మనం ఎన్ని పోగొట్టేసుకున్నాం. అంటే ఇవి మనం నిజంగా సాధనలు చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటే, గురువుకి చెప్తూ ఉంటే, ఇది కాదమ్మా, దీన్ని దాటాలి అని చక్కగా గురువు నడిపిస్తారు. గురువు లేకుండా ఇలాంటి సాధనలు చేసుకున్నారనుకోండి ఎవరన్నా, వాళ్ళకి అసలు నేనే భగవంతుడిని అంటారు వాళ్ళు. అంటే పౌండ్రికి వాసుదేవుడు అయిపోతారనమాట. దేవుడికి నక్కలు తయారవుతాడు, తయారయ్యి అందులో పడి తిరుగుతూ ఉంటాడు. ఇంకా నా అంతటి వాళ్ళు లేడని దానిని మళ్ళీ గుణధర్మంతో వినియోగించాడు అనుకోండి, ఏ రజోగుణంతోనో తమో గుణంతోనో, అప్పుడు ఏం చేస్తారు, పెద్దలు అని ఉంటారు పైన అశరీరులు, వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఆ శక్తులన్నీ హరించేస్తారు. దానికే పెద్ద స్వామి గారికి కాలుడు దర్శనం అయ్యి ఏం చెప్పాడు, 3 సార్లు హెచ్చరించారని చెప్తారు. అశరీరులు అన్నమాట వాళ్ళు. నీకున్న సిద్ధులని శక్తులను ఇలా సృష్టి నియమానికి భంగం కలిగించేటట్లుగా కనుక వినియోగిస్తే పతనం చేస్తారు, కలుగజేసుకోవద్దని చెప్తారు. కలుగజేసుకోకుండా అలా ఊరకుంటే కాలాతీతాన్ని అనుభవాన్ని ఇస్తారు. వీటితో కలుగు చేసుకుంటే 3 సార్లు హెచ్చరించినా కూడా కలుగు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ శక్తులను ఇటు వినియోగించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా పరమపద సోపాన పటంలో పెద్ద పాము నోట్లో పడి అధికరిస్తే కనుక ఎక్కడికి వస్తారు, అక్కడ తోసేస్తారనమాట మొత్తం వాళ్ళు. అందుకని ఈ శక్తులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా వాటిని వినియోగించకూడదు, గుర్తించకూడదు, పట్టించుకోకూడదు, అసలు దాటేయాలి. వాటిని సాక్షిగా చూడటం, దాటడం, అంతే. ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరితే దారిలో మార్గంలో అనేకం వచ్చినాయి.
ఏమైనా గుర్తున్నాయా? ఏం గుర్తులేవు. హైదరాబాద్ వెళ్ళటం ఒకటే గుర్తు. ఈ మధ్యలో మన ప్రయాణం జరగలేదా? జరిగింది. పని జరిగింది కానీ మధ్యలో ఏం గుర్తులేవు. అలా నిరసించాలన్నమాట వచ్చినటన్నిటిని. అలా నిరసించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన లక్ష్యం ధ్యేయం పరబ్రహ్మం అన్నప్పుడు అది అచలము స్థిరము నిర్వికారం. వికారాలన్నీ ఈ మధ్యలో అన్నమాట. స్థూల సూక్ష్మ కారణ స్థితుల్లో వికారాలు ఒకదాన్ని మించి ఒకటి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. బయట తిరిగేవాడికి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా కనపడినట్లు అంతర్ముఖంలో ఉన్నవాడికి ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. ఇలా ప్రతిదాన్ని తెలిసి దాటేయటం అన్నమాట. దాటాలి అంటే ఆ గుణం, ఆ శుద్ధ సత్వగుణం ఉండాలి. రజోగుణం ఉంటే ఆగిపోతుంది. ఆగిపోయి అవి చూసొద్దామా ఇవి చూసొద్దామా అంటుంది సూక్ష్మంలో కూడా మళ్ళీ ప్రేరేపిస్తుంది. అందుకని ఎక్కడా నిలబడకూడదు, ఎక్కడ ఆగకూడదు. అలా అని వాటిని అవుననకూడదు, కాదనకూడదు. కాదంటే మళ్ళీ మనం ఎంతవరకు వెళ్ళామో, మన ప్రయాణం ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. దాన్ని అలా సాక్షిగా చూస్తూ ఆ పైన అందుకోవాలన్నమాట. కింద వదిలేయాలి. ఇది ఇంతే కదా, దీనికి సంబంధించిందే కదా అనుకుంటా వదిలేయాలి. నిజంగానే అవి మళ్ళీ అంతరించిపోతాయి. అంత మాయే కదా. ఆలోచనలు ఎలా అయితే ఒక తీరుగా ఉండట్లేదో అంతర్దృశ్యాలు కూడా అలా ఒక తీరుగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఇది గుణ సంబంధం అన్నమాట. కనీసం ఇది విన్నాకన్నా మన మీద మనం నిఘా పెట్టుకుంటే చాలా మార్పు వస్తుంది. అది ఇవాళ వేద గారు కదిలిచ్చారన్నమాట. కదిలిచ్చారు గొంతు దగ్గర. నేను ఆశావాదిని, ఎందుకంటే నేను వారిని ప్రేమిస్తాను. మీరు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు అందరిలో దేవుడినే చూస్తారు. అందరూ భగవంతుడి వ్యక్త రూపాలేనని తెలిసినప్పుడు ఎవరి మీదైనా కోపము, నిర్దయతో ప్రవర్తించడం అంటే దేవుడితో కోపము, నిర్దయగా ప్రవర్తించడమే. కోపంతో, అల్పబుద్ధితో, కరుణారాహిత్యంతో ఉన్నప్పుడు మీ ఆత్మకు ఇతరుల ఆత్మలకు మధ్య అడ్డుతెర వేస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పుకున్నది అంతా కూడా మన 24 ఇంద్రియాలను కనుక మనం సత్వగుణంతో వాడితే భగవంతుడితో ఉన్నట్లే. సత్వగుణమే భగవంతుడు. ఈ మాటలు ఎందుకు? సత్వగుణమే భగవంతుడు. ఇలా కనుక ఇంద్రియ ధర్మాన్ని, గుణధర్మాన్ని మార్చుకుంటే వాళ్ళు వెంటనే హృదయ స్థానంలోకి వచ్చేస్తారు. ఇంకా చెప్తారా? గర్వము, పొగరు కూడా అనాధ్యాత్మిక లక్షణాలు. అవి ఆత్మన్యూనత భావం నుండి జన్మిస్తాయి. నేను ఈ ఆశ్రమంలో వంటవాడిని అనుకోండి, ఎవరైనా వంటలో చిన్న సలహా ఇవ్వకపోతే అదంతా నాకు తెలుసు అంటే అది పొగరబోతాను. పొగరబోతూ తన అజ్ఞానాన్ని కాక సంస్కారహీనతను కూడా చాటుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న గుణాలను కనుక అన్నిటిలోనూ చూసుకుంటే అలా ఉంటాం, అవన్నీ పోతాయి. ప్రతిదాని దగ్గర మనం జాగ్రత్త పడితే, సత్వగుణంలోకి మార్చుకుంటే ఇవన్నీ పొగరబోత్తనాలు ఇవన్నీ అసలు ఏం మిగలవు. ఇంకా ఆలోచన దగ్గర గుర్తించాం, అహంకారం తెలిసిపోతుంది. వాక్ దగ్గర గుర్తించాం, వాక్ యొక్క స్పీడ్, ఉధృతం, వేగం తెలుస్తుంది. ప్రాణం దగ్గర గుర్తించాం. ఇలా ప్రతి దాని దగ్గర మనం సత్వగుణంలోకి మార్చుకుంటే దాన్ని, అదే దివ్యత్వం. చదవండి. ఇంకా మీ మీద మంచి అభిప్రాయంతో ఉండాలని అనుకుంటే గర్వము, పొగరబోతుతనము చూపటము ద్వారా మీ హీనత్వాన్ని ఎందుకు ప్రచారం చేయాలి? అది సభ్యత లేని తనాన్ని, అవివేకాన్ని, అదుపు లేని స్వభావాన్ని చూపటం తప్ప మరేమీ కాదు. గర్వము, పొగరు అజ్ఞానం యొక్క లక్షణాలు, సంస్కారహీనమైన అనాధ్యాత్మిక అలవాటు. ప్రచారం అంటే చూడండి, వాగింద్రియాన్ని దేనికి వినియోగిస్తున్నాడు? ఇందా చెప్పుకున్నాగా, లోకంలో ఏం జరిగిపోతుందో వాళ్ళకి కావాలన్నమాట. అక్కడిక్కడ ఇక్కడక్కడ చెప్తూ ఉంటాడు.
ప్రచారం. ప్రచారము అంటే దానికి వచ్చే అది ఒక నోటికే అది కుదిరేది. అవును, అదే అరుగుల మీద కూర్చొని చెప్పుకునే కబుర్లన్నీ అవేగా. ప్రచారమే. లోక విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తారు. ఉన్నాయి ఉన్నాయి అరుగులు ఉన్నాయా ఇంకా అంటున్నారు. ఇప్పుడు లేవు, కరోనా వల్ల లేవు. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట కాస్త దేవుడికి సంబంధించిన లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పెట్టుకుని అక్కడ కూర్చుంటున్నారు వెళ్ళి ఇప్పుడు మగాళ్ళు దేవాలయంలో, గుళ్ళో కూర్చుంటున్నారు వెళ్ళి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వాళ్ళే తిరగకుండా ఆగలేరు అన్నమాట. అసలు మగాళ్ళకి తిరుగుడు ఎక్కువ, వాళ్ళకే ప్రపంచం ఏమైపోతుందో కావాలి. చదవండి. ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్న 24 తత్వాలని కనుక గుర్తిస్తే టకా అన్నీ పడిపోతాయి. ఇంకా ఇంకా చాలా చెప్పారు. మీ అత్యున్నతమైన శ్రేయస్సు ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉంది అనే చిన్న సైడ్ హెడ్డింగ్ తో కింద రాబోయేది ఉందా? మీ అత్యున్నతమైన శ్రేయస్సు దేనిలో ఉందో అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, మీకు ఏ బాధ్యతలు ఉన్నా, ఈ సెల్ఫ్ రియలైజేషన్ బోధనలకు అనుగుణంగా జీవించటంలోనే మీకు అత్యధిక ఆనందం లభిస్తుంది. మంచి చెడు మానవుడు సృష్టించినవి కావు, కానీ పుణ్యము పాపము అతడు చేసుకున్నవే. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ రియలైజేషన్ అన్నీ అదే, దానికి సంబంధించిందే వచ్చి ఉంటుంది ముందు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఇంక వాళ్ళని వీళ్ళని విమర్శించడం కాదు, తనను తాను విమర్శించుకోవటమే. తనను తాను విమర్శించుకోవాలంటే చూడండి, తన యొక్క ప్రవర్తన అంతా తనకు తెలిసిపోతుంది అన్నమాట. గుణధర్మం అంతా తెలిసిపోతుంది. నిఘా పెట్టాలి అట్లా, బయట వాళ్ళ మీద పెట్టడం కాదు, మన వ్యవహారం మీద మనమే పెట్టాలి. అవతల వాళ్ళు మనల్ని నిందిస్తున్నారనుకోండి, తిరిగి మనం తలుపుల్లో కూడా తిట్టుకోకుండా ఉండాలిగా. తలుపుల్లో కూడా తిట్టకూడదు, బయటికి కాదు, కొనుక్కొని కూడా కొనుక్కోకూడదు, ఏమీ అనుకోకూడదు. అది సాధన. అనకుండా ఉండాలంటే మరి నన్ను బాధిస్తున్నారు కదా అంటుంది. ఈశ్వరేచ్ఛ, ప్రారంధం. ఎప్పుడు ఏం చేసాము అదే మన ఎదురుగుండా వచ్చింది. కానీ ఒప్పుకోదనమాట. నేనేమీ చేయలేదు, ఇప్పుడు నా మీద అంత తీవ్రంగా చూపించటం ఏంటంటాను. ఎంతసేపు అక్కడే కూర్చుంటాను. దాన్ని మార్చుకోవాలని కూడా తెలియదు. అందరికీ కూడా వాళ్ళ అహంకారాన్ని వీళ్ళని తగ్గించటాకే వస్తారు. సాధకులు పురుషులు అనుకోండి, భార్య ఉంటుంది అట్లా. సాధకుడు స్త్రీ అనుకోండి, పురుషుడు ఎట్లా ఉంటాడు. ఇది పరిణామం కోసం గుర్తించి వెంటనే మార్చుకోవాల్సింది వాళ్ళనా మనమా? ఎంతసేపు ఏం చేస్తామంటే వాళ్ళు మారాలి, మనం సుఖంగా ఉండాలంటారు. వాళ్ళు మారాలి, మనం సుఖంగా ఉండాలంటారు. అదేం కుదరదు. మనమే మారాలి, మనమే శాంతంగా ఉండాలి, మనమే భగవంతునితో అనుసంధానమై ఉండాలి. భగవంతుడు తల్లి తండ్రి అంతే కదా. శక్తి రూపంలో తల్లి, జ్ఞాన రూపంలో తండ్రి. ఈ సృష్టి అంతటికి వాళ్ళు చేయాల్సిన సహాయం అందిస్తూనే ఉన్నారు నిరంతరాయంగా. ఎందుకంటే వాళ్ళు మనలో ఉన్నారు కాబట్టి, అదే అయి ఉన్నారు కాబట్టి. ఆ లక్షణాలు మనం ఎందుకు పెంచుకోవట్లేదు? ఈ పంచభూతాలే ఉన్నాయి. పంచభూతాలు ఎంత ఓర్చుకుంటున్నాయి? భూమి ఎంత ఓర్చుకుంటుంది? మానవులు ఎలా చేస్తున్నారు? ప్రకృతిని, జలాన్ని ఎలా కాలుష్యం చేస్తున్నారు మొత్తం అంతా. కానీ వాటిలో ఎంత శక్తి ఉంది? భూమి ఒక్కసారి బద్దలైందంటే వీళ్ళు ఎవరో పనికిరారు. జలం ఒక్కసారి ఉప్పొంగిందంటే వీళ్ళు ఎందుకు పనికిరారు. అంత శక్తి ఉంది వాటిలో. కానీ అవి ఎందుకు ఓర్చుకుంటున్నాయి? అది సత్వగుణం. అవన్నీ మొత్తం దివ్యత్వం.
దివ్యత్వం వల్ల అవి అలా అలా ఉంటున్నాయి అన్నమాట. అందుకని భూదేవి అంతటి ఓర్పు ఉందా అంటారు. మరి అంత ఓర్పు మనకుందా? భగవంతుడి వ్యక్త రూపాలు అవన్నీ భగవంతుడి తత్వం కాబట్టి వాటిలో అనంత శక్తి ఉంది, కానీ ఏం చెయ్యు పాపం అలా ఉంటాయి. అలాగే మనం కూడా ఎంత శక్తి ఉన్నప్పటికీ అలా ఉండగలగాలి. దాన్ని సత్వగుణం అన్నారు. ఓర్పుగా ఉండాలి. 24 మంది గురువులు చెప్పాడు దత్తాత్రేయుడు. పూర్వజన్మ కర్మ ప్రారంభంలో ఉన్నది ఖర్చు అవుతుంది. అంత తీవ్రంగా తెచ్చుకున్నాం కాబోలు. ఇంక ఏం చేస్తే వీళ్ళని ఆనంద పెట్టగలం, ఏం చేస్తే వీళ్ళని సుఖపెట్టగలం అని చూడాలి. సాధనకు ఏమన్నా అవరోధం అవుతుందా అంటే తన లోపల పరిణామం ఎప్పుడు అది ఆగదు, దాన్ని మార్చుకుంటూనే ఉంటాడు. అలా చేస్తూ ఉంటే ఎప్పుడైతే దివ్యత్వంతో మారిపోయిందో అప్పుడు చుట్టుపక్కల పరిసరాలన్నీ మారిపోతాయి, అందరూ మారిపోతారు, మొత్తం అంతా శాంత స్థితిలోకి వచ్చేస్తుంది. నువ్వు చెప్తారు కదా, లక్ష్మీపతి గారు చెప్తారండి, నువ్వు సరిగ్గా సాధన చేస్తున్నావంటే నీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొంచెం వ్యాపించావంటే నీ పక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంకొంచెం వ్యాపించావంటే నీ వీధిలో వాళ్ళందరూ శాంతంగానే ఉంటారు అని చెప్తారు. అంటే ఏంటి, మన వైబ్రేషన్స్ అలా వ్యాపించాలన్నమాట, పాజిటివ్ వైబ్రేషన్స్. అప్పుడు అందులో పరిణామం రాదు. స్వామి గారు చెప్తారు, దివ్యత్వంతో ఉన్నవాడి దగ్గరికి శత్రువు అంటే ఏదో అందామని వస్తాడంట. ఏమనాలో గుర్తు రాదంట అతనికి, అప్పుడు ఏమనాలనేది మనసాగిపోతుంది, తిరిగి వెళ్ళిపోతాడు. మరి అంత బాగా సాధన చేస్తున్నాం మనం. అందుకనే ఎప్పుడు కూడా ఇవన్నీ మన లోపల ఉన్న అంతర్గత శత్రువులని జయించే పని చేసుకుంటే మనకు గురు సహాయం, దైవీ సహాయం అందుతాయి అన్నమాట. పరిస్థితులన్నీ చక్కబడతాయి. చక్కబడకపోయినా రాఘవేంద్ర స్వామి ఏమి దాన్ని గురువు యొక్క వాక్యాన్ని శిరోధార్యంగా తీసుకుని ఆయన సంసారాన్ని వదిలేయమంటే వదిలేశారు అంతే. అదంతా గురువే చూసుకుంటారు. ఇట్లా గురువుని ఆధారం చేసుకుని మన గుణధర్మాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు గుణధర్మాన్ని మార్చుకున్నాం, అది జ్ఞానమైందా? అవదు, కేవలం సాధన అంతే. అది కేవలం సాధన, దానికి అర్హత వచ్చింది అంతే. అది రాకుండా మనం జ్ఞానం వింటున్నాం, ఎన్ని జన్మలు విన్నా అవ్వదు. అది సర్వాత్మ గారు ఎప్పుడు చెప్పేవారు, సాధనా చతుష్టయ సంపత్తి రాకుండా నువ్వు జ్ఞాన బోధకు వస్తే నీకు ఆ సాధనా చతుష్టయ సంపత్తి వరకే వస్తుంది, అంతే, జ్ఞానం రాదు అని చెప్పేవారే, ఎప్పుడు చెప్పేవారు. జ్ఞానం అంటే అది అపరిమితము, అఖండము, సర్వవ్యాపకము, అవిభాజ్యం, సర్వవ్యాపకం. ఇప్పుడు ఈ ఇంద్రియాల పడి కొట్టుకుంటా ఉంటే ఇదంతా పరిమితం, స్వార్థం, అహంకారం. దీన్ని వదలకపోతే అది రాదు. దీన్ని వదలాలంటే సాధన అంతా ఇక్కడే ఉంది. స్వామి గారు చెప్తారు, ఇక అక్కడి నుంచి సిమెంట్ రోడ్డు మీద నడకే అంటారు. ఇదంతా గతుకుల రోడ్డు మీద నడక అనమాట. పడతా లెగుస్తా దాన్ని స్వాధీనం చేసుకుని, దీన్ని స్వాధీనం చేసుకుని, కాసేపు ధ్యానం చేసుకుని, కాసేపు చదువుకుని, కాసేపు విధులించుకుంటా, ఏ ఆలోచనలు బావేంటి, ఇలా నిరంతరాయంగా దీంతో పోరాడుతూ ఉంటాం అన్నమాట. పోరాటంతో అయిపోతుంది. ఇవన్నీ సాధన అంటే ఇప్పుడు పోరాటం అనేది ఎప్పుడు తొందరగా పూర్తవుతుంది చెప్పండి మీరు? పోరాటం అనేది మనం ఎక్కడికక్కడ మన మీద మనం నిఘా పెట్టుకుంటాం. ఎప్పుడు పెట్టుకుంటాం? సాక్షిత్వం ఉన్నప్పుడే పెట్టుకుంటాం. సాక్షిత్వం ఎప్పుడు మేలుకుంటాం? నిజమే. అసలు ఎందుకు మనం ఈ మార్గంలోకి వచ్చాం? ఆ లక్ష్యం. ఏం లక్ష్యం పెట్టుకున్నాం? నేను భగవంతుడిని తెలుసుకోవాలి, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవాలి, అది అనుభవంగా తెలుసుకోవాలంటే అప్పుడు ఏముండాలి? 2 చెప్పారు, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము. ఈ 2 ఉన్నవాళ్ళు చకాచకా ఎక్కేస్తారు మీకు.
అది వాళ్ళకి మానసికంగా భావంలో వదలటమే కదా. అది వాళ్ళకి తేలిక అనమాట. అందుకే అంటారు తెలిసిన వాళ్ళకి చిగురుటాకులో ములుగుచ్చినంత తేలిక అంట. తెలియని వాళ్ళకు అది ఎంతో కష్టం. ఎంతో కష్టపడి సాధన చేస్తారనమాట. అబ్బా ఎంత కష్టపడతారో. దాన్ని సాధించాలంటే భీకర యుద్ధం జరుగుతుంది అక్కడ. గజేంద్రుడికిను మొసలికి జరిగినంత యుద్ధం జరుగుతుంది. అది తీవ్ర మోక్షేచ్ఛ ఉన్నవాడు గుర్తిస్తాడనమాట. వెంటనే గుర్తించి వెంటనే రెండు ఉండాలి. తీవ్ర మోక్షేచ్ఛ వైరాగ్యము ఉంటే వెంటనే గుర్తిస్తాడు. గురువెంతులు చెప్తున్నారు. వెంటనే అక్కడికి అహంకారం ఉండదు. అర్థమవుతుంది, తన కోసమే చెప్తున్నారు. పుణ్యము పాపము అతడు చేసుకున్నవే అని అంటూ అవి మంచిని కాని చెడును కాని మీరు అంగీకరించడం వల్ల కలిగే ఫలితాలు. ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నప్పుడు మీలో ఏ దోషాలు ఉన్నప్పటికీ మీ చైతన్యం అంతా మంచికి భగవంతుడికి అభిముఖంగా తిరిగి ఉంటుంది. ఈ సరళమైన మార్గదర్శక సూత్రాలను గుర్తుంచుకోండి. సత్వగుణంతో ఉంటే ఎప్పుడు కూడా అది భగవంతుడి వైపు తిరిగి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు చెప్పింది ఆ గుణధర్మం. స్వామి గారికి గుణాలంటే ఎంత ఇష్టమో, గుణాల గురించి చెప్తే చాలా ఇష్టం అనమాట. ఇలా ప్రతి దాని దగ్గర విడదీసి చెప్పి ఆడియో పెట్టి వినిపించాను అనమాట. ఒకరోజు ఇలా చెప్పాను ఇక్కడ. నాకు తెలియదు అది అలా వచ్చేసింది అప్పుడు మొట్టమొదటిసారి. గుణాలకు కనెక్ట్ అయ్యి మరి ఆయనే పని చేసుకుంటున్నారేమో, మనకేం తెలిసి. దాని అంతటా అదే స్ఫూర్తిగా అట్లా వచ్చిందనమాట. ప్రతి ఇంద్రియం దగ్గర గుణం గుర్తించడం. ఇలా వస్తే అది ఆడియో వినిపించాను అనమాట. వినిపిస్తే నువ్వు బాగా చెప్పావమ్మా, దాన్ని వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకోవద్దు అన్నారు. అవతల వాళ్ళు వినియోగించుకోవాలి కదా అని అన్నారు. అదే చెప్తున్నారు. ఒక నిమిషం. ఇంద్రియాలను నిగ్రహించండి. డైరెక్ట్ సెంటెన్స్. ధ్యానములో జ్ఞానేంద్రియాలను అంతర్ముఖం చెయ్యండి. ఆ ఆంతరిక నిశ్శబ్దంలో భౌతికమైన ఊహలకు అతీతమైన సౌందర్యాన్ని, ఆనందాన్ని తెలుసుకుంటారు. అదే భగవంతుడు. ముందు భగవంతుడిని మనకు పరిచయం చేశారు. మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినవన్నీ చేయాలి. మళ్ళీ బయటకు వచ్చాక సత్వగుణమే భగవంతుడు కాబట్టి సాత్విక జీవనం జీవించాలి. సత్వగుణం భగవంతుడికి సమీపంగా ఉంటుంది, భగవంతుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇంకా అలాంటి ఇంద్రియాలు సంతోషం కలిగిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలుపుకోలేవు. మీకు ప్రపంచంలో అన్నీ లభించిన ఇంకా ఏదో కావాలని అనిపించడం గమనిస్తారు. మీ సంతోషము ఆస్తులకు బానిసగా ఉంటుంది. అత్యున్నతమైన సంతోషము, స్వేచ్ఛ లభించాలంటే మీరు ఇంద్రియాలపై ఆధిపత్యము, కలిమి పట్ల మమకార రాహిత్యము కల విరాగి కావాలి. ఇది వైరాగ్యం. ధనం ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటారు. ఎంత ధనం ఉన్నా సరే మీ ఇంద్రియాలను మీరు మీ స్వాధీనం చేసుకోకపోతే అవి ఎప్పుడు ఏదో ఒక ఆనందాన్ని చూపిస్తూ ఉంటే దానికోసం డబ్బులు కావాలి, ఇంకా అలా పరుగులు పెడతా ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళాలనుకోండి, డబ్బులు కావాలి. ఏదైనా మంచి చూసింది, ఆ ఇంద్రియం చూసింది కావాలనిపించింది, ఒక వజ్రాల నక్లెస్ కావాలనిపించింది. మరి అది బడ్జెట్ని బట్టి అనమాట. తక్కువగా ఉన్నవాడికి బంగారు నెక్లెస్ కావాలనిపిస్తుంది, అది వాడికి అది ఎక్కువ. ఇంకెక్కువ డబ్బులు ఉన్నవాడికి దాన్ని మించింది కావాలని కోరుతుంది. అదేం సామాన్యం ఏంటి, వాళ్ళ స్థితికి మించిందే అడుగుతుంది. దానికి తెలుసు అనమాట ఇంద్రియం. వాళ్ళకి అది కష్టం, అది ఎక్కువ. పుట్టినరోజు పిల్లవాడు చాక్లెట్ అడుగుతాడు, అది ఇక్కడ బెంజ్ కార్ అడిగాడు అనుకోండి, అక్కడ
అంటే ఆ కోరికను బట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి అది కష్టమే. అది అలాగే ఆ ఇంద్రియం అలాగే కోరుతుంది. వాళ్ళకి ఆ డబ్బులు సమకూర్చుకోవడం అక్కడ కష్టం. ఉంటాయి కోట్లు లక్షలు, కానీ దాన్ని మించింది అడుగుతారుగా వాళ్ళు. ఇలా చిన్న మెడిక పెట్టి చెప్తున్నారు 2 సెంటెన్స్, చిన్న మెడిక, దాన్ని కొంచెం సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిజమైన సన్యాసం అంటే ఆధ్యాత్మిక చైతన్యం కోసం భౌతిక చైతన్యాన్ని త్యాగం చేయడమే. అది విడిచిపెట్టడం కాదు, స్వీకరించడమే. ఎందుకంటే అదంతా ఒకటే సెంటెన్స్. ఆధ్యాత్మిక చైతన్యం పొందటము అంటే నిజమైన శాశ్వత ఆనందాన్ని చేకూర్చే వాటినన్నిటినీ కలిగి ఉండటం. నాకు చెప్పినవన్నీ అన్నమాట. వాటినన్ని శాశ్వత ఆనందాన్ని చేకూర్చే వాటినన్నిటినీ కలిగి ఉండటమే ఆధ్యాత్మిక చైతన్యం పొందటం అంటే. చెప్పారు. మొత్తం మనకి దానికి కావాల్సిన పాఠమే వచ్చింది వాళ్ళు. ఇంకా ఉంది, ఇంకా తెల్లారిపోతుంది. ఇప్పుడు ఇలా చదువుకుంటా వెళ్ళటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆచరణలో తెచ్చుకోవాలి కదా మరి. అది అంత దృఢంగా చెప్తున్నప్పుడు ఆయన అలవాటు అని, ప్రవర్తనని. ఇప్పుడు ఇది చదివి తెచ్చేసుకోగలరా? పుస్తకం చదివి తెచ్చేసుకోగలరా ఆచరణ? ఎట్లా తెలుస్తుంది? అది పుస్తకం చదవగానే ఎట్లా వస్తుంది? అది ఆచరణలో ఇవ్వాల్సి మొదలు పెడితేనే వస్తుంది. ఇప్పుడు అందులో చదివి నేను ఇవన్నీ ఆచరించాలి అని స్వయంగా సాధించుకున్న వాడికేమో ఆ గురు మార్గంలోకి వెళ్ళడం, శరణాగతి భావన ఉండదు. ఇది నేనే చేశానని అహం పని చేస్తుంది. అహం పని చేస్తే మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఎప్పటికీ అది దివ్యత్వంలో చేరడం. అందుకనే శాస్త్రాలు చదివితే తెలుస్తుంది కానీ ఆచరణ రాదు. ఒకవేళ ఆచరిస్తే అహం బలపడుతుంది కానీ అది ఎందుకు పనికిరాదు. అలా ఉంటుంది అన్నమాట ఇదంతా. అందుకనే గురువు ద్వారా జాగ్రత్తగా నడవాలన్నమాట. ఇది ఎందుకు అనేది తెలిసి చేయాలి. తెలిసి చేస్తే అవుతుంది. ఇప్పుడు పిల్లవాడు చాక్లెట్ కోరాడు, పిల్లవాడు పెద్ద బెంజ్ కారు కోరాడు. పిల్లవాడు అంటే ఏంటి అసలు అర్థం? బాహ్యార్థంగా ఏం తీసుకున్నారు మీరు? పిల్లవాడు అంటే అక్కడ ఏం తెలియనాడు, చిన్న అమాయకుడు. ఆ అమాయకుడు మనలో ఉన్నాడు. ఎవడు వాడు? మనసు. మనసు అన్నమాట. మనసే బాలుడు, మనసే పిల్లవాడు. అది దానికి మించింది కోరుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి జన్మరాహిత్యం కావాలి, కానీ చేయాల్సిన సాధనలు ఏమి చేయదన్నమాట. అలా ఉంటుంది దాని పని. కోరికేమో అంత ఎత్తున పెట్టుకుంటుంది. సాధన చేయాలంటే మాత్రం ఇంద్రియాల్లో ఉంది. చేయవలసింది చేస్తేనే కదా ముక్తి. అలా ఈ మనసును బాలుడితో పోలుస్తారనమాట, పిల్లవాడితో పోలుస్తారు. దానికేం తెలియదు, అజ్ఞానం అన్నమాట. అది మనకి సరిపోయేటట్లుగా మన కోరికలు ఉన్నాయా అని దానికి ఏం తెలవదు. ఎప్పటికప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ అడుగుతుంది అన్నమాట. ఆ ఇంద్రియాలను వెంటేసుకుని ఇక ఎప్పుడు నిరంతరం ఆ జీవుని కొరుకు తింటూ ఉంటుంది. దాని పని అది. పిల్లాడు ఎలా మారం చేస్తాడు? వాడికి ఏం తెలియదు. వాళ్ళు ఇవ్వగలరా లేదా, అక్కడ అంత ఉందా, అదేం తెలియదు వాళ్ళకి. అడిగింది ఇవ్వాలంతే. హఠం. మన మనసు కూడా అంతే అనమాట. జీవుడిని ఎప్పుడు పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. జన్మలుగా పరుగులు పెట్టేస్తుంది అది. మనసు అనేది తేల్చుకుంటే కానీ అవ్వదన్నమాట అది. అందుకనే దాన్ని కోరికలు లేకుండా, నిరాశ, దేనికి ఆశపడకుండా ఉండటం, నిర్వికారం, దేనికి వికారం చెందకుండా ఉండటం, అవన్నీ నేర్పాలన్నమాట దానికి. అవన్నీ నేర్పితే కానీ అది మనకు స్వాధీనం అవ్వదు. సాయిరామ్.